హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి నేను కోడి వేపుడు చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పప్పులోకి పచ్చడిలోకి చాలా కాంబినేషన్గా ఉంటుందండి ఈ చికెన్ వేపుడు. ఏ విధంగా చేశానో ఎలా చేశానో నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి వీడియోలు మీకు ఇంకా చూపించగలను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. అసలు ఈ చికెన్ వేపుడు ఉంటుందండి, అస్సలు చెప్పలేమండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి 1.5 కిలో కోడి వేపుడు చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తానో ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇలా 1.5 కిలో చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా వాటర్ లేకుండా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు సరిపడ్డ పసుపు, అలాగే రాళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని ఉడికించుకుందామండి. చూడండి, పసుపు ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఆటోమేటిక్గా చికెన్లో నుంచి మనకు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే బాయిల్ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి ఇది. ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకుందామండి. చూడండి, కంప్లీట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ముక్కల వరకే సపరేట్ చేసుకుందామండి. వేరే బౌల్లో వేసుకుందాము. వాటర్ రాకుండా ఓన్లీ ముక్కలు మాత్రమే సపరేట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి. ఈ ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ కలర్కి వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందామండి, ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి, అల్లం పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయింది కదండి బాగా. ఇప్పుడు చికెన్ పీసులు యాడ్ చేసుకుందామండి. వాటర్ పడకుండాను పొడిగా ఉన్న పీసుల్ని మనం ఇందులో యాడ్ చేసుకుందామండి. చూడండి, అన్ని పీసులు కూడా యాడ్ చేసుకున్నానండి నేను. చూడండి, నేను యాడ్ చేసేది మీకు చూపించలేదు. యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. కాసేపు ఉడికించుకుందామండి. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే మనకి చూడడానికి బాగుంటుంది కలర్ యాడ్ చేయడం వల్ల. మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. చూడండి, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఇలా కలుపుకున్నానండి. ఇప్పుడు మనం రుచికి తగ్గ కారం వేసుకుందాము. మనకి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకుందామండి. చూడండి, నేను కారం వేసుకొని ఇలా కలిపేసుకున్నానండి బాగా. అసలు స్పైసీగా సూపర్ ఉంటుందండి ఇది. పచ్చడిలోకి, పప్పులోకి, వాటిలోకి కాంబినేషన్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇలా పెట్టి కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే కింద మాడిపోకుండా, కింద అడుగంటుకుంటా కలుపుతూ ఉండాలండి. ఒక స్పెషల్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇవన్నీ కూడా నేను పౌడర్ చేసి పెట్టుకొని అది పౌడర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. అసలు ఈ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుంటున్నానండి. నేను మీకు కలిపేది చూపించట్లేదండి, ఎందుకంటే సింగిల్ గా చేస్తున్నాను కాబట్టి మీకు
చూపించట్లేదు, నేనంతా మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం. చూడండి అసలు ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చిందండి. అసలు సూపర్ ఉంటుందండి ఇది. పప్పులోకి పచ్చడిలోకి వాటికి కాంబినేషన్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు రైస్తో కూడా పని లేకుండానే ఒక్కటే తినేసి ఇలా చికెన్ కోడి వేపుడు ఇలా చేసుకుంటే అసలు సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇంకొక 2 minutes లో దించుతామనంగా కరేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కరేపాకు వల్ల టేస్ట్ అల్టిమేట్ గా ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది. ఒకసారి కలిపేసుకుందామండి బాగా. అంతేనండి, చాలా సింపుల్ అండి చికెన్ వేపుడు చేసుకోవడం. అసలు సూపర్ సూపర్ ఉంటుందండి, అల్టిమేట్ గా ఉంటుంది. అసలు టేస్ట్ అయితే అసలు చెప్పలేము. రెస్టారెంట్ కన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చినా కామెంట్ లో పెట్టండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇంకొక 5 minutes తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చేసుకోవడం. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు చేసి చూపించగలను. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.